వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మీ మాధురి. డిస్క్ బల్జ్ ఇది మనకి వెన్నుపాములో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ డిస్క్ బల్జ్కి కారణాలు ఏంటి, ఒకవేళ వస్తే ఏం చేయాలి, ఎలాంటి టైమ్స్లో ఈ డిస్క్ బల్జ్ని ఫేస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సిక్కాకొల్లి రమేష్ గారు, న్యూరో సర్జన్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్, డిస్క్ బల్జ్ ఇప్పుడు 25 నుంచి మనకి అప్ టు 80 ఇయర్స్ వరకు కూడాను మన లైఫ్ స్పాన్లో ఒకసారి వచ్చిందంటే అది కంటిన్యూ త్రూఅవుట్ మన లైఫ్ స్పాన్ అంతా మనల్ని వెంటాడే ఒక రోగం అని చెప్పలేను, అలా అని చెప్పి దాన్ని తక్కువ చేయలేను. ఎందుకంటే అది కంప్లీట్ త్రూఅవుట్ ఒక క్రానిక్ డిసీజ్గా మారిపోయింది. ఒకరికి ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీలో తీసుకున్నట్లయితే ఇద్దరు ముగ్గురికి మాత్రం ఈ డిస్క్ బల్జులు కనిపిస్తున్నాయి. అసలు ఈ డిస్క్ బల్జ్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇది డే ఇన్ డే అవుట్ అందరికీ తెలియాలి. జస్ట్ లైక్ వాట్ ఫుడ్ ఈజ్ బెటర్ అని అందరికీ తెలియాలి. వాట్ ఎవర్ హీ డూ, వాళ్ళు ఏం చేసినా, యాక్టర్ అవనియండి, డాక్టర్ అవనియండి, వర్కర్ అవనియండి, ఏం ఫుడ్ తినాలి అనేది అందరికీ తెలియాలి కదా. ఇక్కడ కూడా అంతే. యువర్ స్పైన్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వేర్ ఎవ్రీబడి షుడ్ బి అవేర్ ఆఫ్ థింగ్స్. మన స్పైన్ హాజ్ ఎవాల్వ్డ్ ఓవర్ 500 మిలియన్ ఇయర్స్ ఎగో. సో ఒక 5 minutesలో దాన్ని చెప్పడం కష్టం, బట్ ఐ ట్రై టు సమ్మరైజ్ థింగ్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డే అండ్ డే అవుట్లో తెలియాల్సినవి. సో ఇప్పుడు ఎనీ జాయింట్ ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాడీలో. ఇప్పుడు నాకు ఇక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడ ఎందుకు మూవ్ అవ్వట్లేదు? There is no joint. No joint. So whenever there is a joint, there comes the flexibility. But flexibility ఉన్నప్పుడు ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఇక్కడ దెబ్బ తగిలితే ఫ్రాక్చర్ తట్టుకునే శక్తి ఎక్కువ, ఇక్కడ తగిలితే డిస్రప్షన్ అయిపోతుంది జాయింట్. ద సేమ్ వే మన వెన్నుపాము కూడా, వెన్నుపూస కూడా ఒకటే బొక్కతో స్ట్రైట్ ఉంటే మనం కూడా రోబోట్ లాగా నడుస్తాం, వంగలేం. సో ఒక్కొక్క బొక్క పెట్టేసి ఆ బొక్కకి మధ్యలో జాయింట్ పెట్టి, సో దట్ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. మన యోగాలో ఇక్కడ నుంచి తీసి కాలు ఇక్కడ పెట్టేసి వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ స్పైన్. సో ఇక్కడ కూడా అంతే. సో ఆ రెండు బొక్కల మధ్యలో ఉన్న జాయింట్లో ఉండే గుజ్జే డిస్క్. జస్ట్ లైక్ ఏ నీ జాయింట్ గుజ్జు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఇది ఎప్పుడు బయటకు వస్తుంది? బై 25 years. అప్పటి వరకు హెల్దీ, ఇంట్లో చెప్పినట్టు వింటారు, స్కూల్కి పోతారు, కాలేజ్ పోతారు. నౌ దెన్ కమ్స్ ద ఇండివిజువల్ థింగ్. ఇది హౌ మెనీ టైమ్స్ యూ సీ ఒక 50+ జాగింగ్, అన్లెస్ అంటే షుగర్ వచ్చో, థైరాయిడ్ వచ్చో, బీపీ వచ్చో, హెల్త్ మీద అప్పుడు కాన్షియస్ వస్తుంది. కానీ ఏదో ఒక డిసీజ్, క్రానిక్ డిసీజ్ మన లోపల వచ్చే హెల్త్ కాన్షియస్ రాదు. వెరీ బ్యాడ్ ఎట్ హెల్త్ కాన్షియస్నెస్. ఇట్స్ బయట కంట్రీలో 70 years మేల్ ఆర్ ఫీమేల్ దే ఆర్ జాగింగ్ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు మీ తాతయ్య గారినో మా తాతయ్య గారినో అని చూస్తే అప్పుడు ఎలా ఉండేది? పొద్దున లేవాలి, స్నానం చేయాలి, గుడికి వెళ్ళాలి, వాట్ ఎవర్ ప్రేయర్కి వెళ్ళాలి, వచ్చేసి అప్పుడు లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పొద్దు నుంచి ఉరకడమే. there is no way of doing any exercise only. So unaccustomed activity చేస్తే ఇష్యూ. అన్అకస్టమ్డ్ యాక్టివిటీ ఎన్నికని పోయినా ఇదే వే. పోయి జిమ్లో ఎత్తుతారా, ఇంట్లో బౌల్ తోముతారా, బట్టలు ఎన్ని రోజులు చేయలేదు, పనమే రాలేదని సడన్గా చేసేస్తారు. అన్అకస్టమ్డ్ యాక్టివిటీ చేయగానే ఆ స్పైన్ మధ్యలో ప్రెషర్ పెరిగిపోయి డిస్క్ బయటకు వస్తుంది. ఆ డిస్క్ బయటకు వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న నర్వ్ రూట్స్ ఉంటాయి, ఆ నర్వ్ రూట్ని కంప్రెస్ చేస్తాయి. సో ప్రతి డిస్క్ బల్జ్ డజంట్ రిక్వైర్ ఎనీ సర్జరీ. సో వెన్ డూ యూ ఆ డిస్క్ బల్జ్ రాకుండా ఉండాలంటే, స్పైన్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే డైలీ పొద్దున కొద్ది బేసిక్ ఎక్సర్సైజ్ చేయాలి, గుడ్ ఫుడ్ తినాలి, నో స్మోకింగ్, నో ఆల్కహాల్. ఇలా ఉంటేనే డిస్క్ బల్జ్ రాదు. ఓకే, ఇప్పుడు డిస్క్ బల్జ్ వచ్చింది, ఏ సిచ్యువేషన్స్లో దానికి సర్జరీ వరకు వెళ్తూ ఉంటారు? డిస్క్ బల్జ్ వచ్చిన తర్వాత సర్జరీ అనేది అందరికీ సజెస్టబుల్ అంటారా? నేను ఇప్పటి వరకు విన్న వాటిలో ఒకసారి డిస్క్ బల్జ్ సర్జరీ చేస్తే అది రిపీటెడ్గా సర్జరీస్కి దారితీస్తుంది, అండ్ ఆ సర్జరీ ద్వారా ఆ పేషెంట్ మళ్ళీ లేచి తిరగకుండా ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయంటారు. అసలు ఎవరికి ఇది సజెస్టబుల్, ఎవరికి కాదు? దట్స్ వెరీ అంటే కామనెస్ట్ క్వశ్చన్. పీపుల్ ఈ మధ్య ఏంటంటే వాట్సాప్ రిపోర్ట్ ఫార్వర్డ్ చేయడం, సార్ సర్జరీ అవసరమా? దట్స్ వాట్ కామనెస్ట్ థింగ్. అంటే మనకు తెలిస్తే దట్ ఈస్ వాట్ దే డూ. సో సర్జరీ ఈజ్ డన్ ఫర్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటేనే. నేనేం చెప్పాను, డిస్క్ జారింది,
ఇటు రైట్ ఒక నరం, లెఫ్ట్ ఒక నరం వస్తుంది ఆ మ్మ్. లెవెల్లో వెన్నుపూసలో. ఆ నరం నొక్కితే అందుకే రైట్ గుంజుతుంది, నాకు లెఫ్ట్ గుంజుతుంది, రెండు గుంజుతున్నాయి విత్ టైం. సో అన్బేరబుల్ పెయిన్ వస్తే, లేదా వీక్నెస్, చెప్పులు పట్టుకోరావట్లేదు, నిలబడి ప్యాంట్ వేసుకోరావట్లేదు, లేదా యూరిన్ మోషన్ ఆగట్లేదు, ఈ ఫీచర్స్ ఉంటేనే అన్బేరబుల్ పెయిన్. అంటే దే కెనాట్ ఈవెన్ లై డౌన్. మీరు టాబ్లెట్ వేసుకోండి, 1 వీక్ ట్రై చేయండి, వద్దు సార్ టాబ్లెట్ వద్దు, ఏమొద్దు ఫస్ట్ నన్ను దీనిలోంచి బయటపడేయండి. నో బడీ కమ్స్ జస్ట్ వాకింగ్, ఏదో సినిమా పోయినట్టు సర్జరీ చేయించుకుందాం. దే హ్యావ్ దట్ అన్బేరబుల్ పెయిన్. ఎందుకు? అది వెళ్ళి ఆ నరంని ప్రెస్ చేస్తుంది కాబట్టి. అది మీరు కొన్ని రోజులు క్రానిక్ చేశారు, 2-3 వీక్స్ మందులు వాడడం చేసాం, స్లోగా నరం వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు ఆ నరం దేనికి సప్లై చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్, సో కాళ్ళు లేపడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ యాంకిల్, చెప్పులు జారిపోతుంది. దాంతోపాటు తిమ్మిర్లు కూడా వస్తున్నాయి సార్, ఎక్కువైపోతున్నాయి సార్, అలా అని చెప్పి ప్రతి తిమ్మిరని కాదు. సో దీంతో కాంబినేషన్లో యూరిన్ అర్జెన్సీ ఫస్ట్ విల్ కమ్. అర్జెన్సీ అంటే ఫ్రెండ్స్తో ఉన్నాం, యూరిన్ వస్తుంది, వీ కెన్ వెయిట్, వీ కెన్ హోల్డ్, ఆగు అని చెప్తాం. దెన్ అగైన్ ఒక 15-20 మినిట్స్లో మళ్ళీ అగైన్ బ్రెయిన్ విల్ టెల్ నో ఇట్స్ టైమ్, దెన్ విల్ గో. అప్పుడు ఏమైపోతుందంటే డిస్క్ బల్జ్ ఉండి ఉన్నప్పుడు యూ కెనాట్ హోల్డ్ ఆన్, యూ హ్యావ్ టు స్టాప్ అండ్ గో. సో దీస్ థింగ్స్ ఉంటేనే ఎమర్జెన్సీగా చేయాల్సి వస్తుంది, ఓకే. లేకపోతే అవసరం లేదు. మోస్ట్ 80% ఆఫ్ డిస్బల్జెస్ ఆర్ మేనేజ్ కన్జర్వేటివ్లీ, మందులతోని, లైఫ్ స్టైల్ చేంజెస్తోని, యూ కెన్ ఆల్వేస్ గో ఎట్. బట్ అందరు కేఎఫ్సీలో చికెన్ కొనుక్కోవడం ఈజీ, కానీ ఆ టక్కన మందులు వేసుకుంటే తగ్గిపోవాలి. ఎట్లా తగ్గిపోతుంది? యూ హ్యావ్ నాట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. దట్ ఈస్ ద రీజన్ మీరు అడిగారు కదా సార్, తర్వాత అలానే ఉంటుంది. అలా మీరు ఫస్ట్ యువర్ ఇంట్రడక్షన్ సిమ్టమ్స్ ఇస్ 25 years నుంచి అది డిజీజ్ అనలేము, అది లేదనలేము, అలా తక్కువ చేయలేము, అది కాన్స్టాంట్గా ఉంటూనే ఉంటుంది. అది ఉండడానికి రీజన్ యూ డోంట్ డూ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఫస్ట్ వచ్చిందే లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల, సెకండ్ వచ్చినాక కూడా ఓన్లీ టాబ్లెట్ వాడే వదిలేస్తారు. అంటే ఐ ఆల్వేస్ టెల్ మై క్లయింట్స్ దట్ ఒక ముళ్ళు గుచ్చుకుంది, ఇక్కడ చీమైంది, ఇన్ఫెక్షన్ అయింది, నేను ఈ ముళ్ళు తీయలేదు, యాంటీబయాటిక్ ఇచ్చాను, పెయిన్ కిల్లర్ ఇచ్చాను, వాపు తగ్గడానికి ఇచ్చాను, ఇచ్చినంతసేపు బాగుంటుంది, పని చేయగానే మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, ముళ్ళు మీద క్రిములు అన్నీ పడి. ఇవి కూడా అంతే. అందరు ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టాబ్లెట్స్. ఐ ఆల్వేస్ టెల్ దెమ్ టాబ్లెట్ వల్ల ఏం కాదు, ఐ విల్ ఫీల్ బెటర్. టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు, బోల్ దమ్ముతూనే ఉంటారు, టాబ్లెట్ వేసుకుంటారు, బట్టలు ఉతుతూనే ఉంటారు. అండ్ 40 నుంచి 55 years మధ్యలో ఫీమేల్ చెప్పడం అంటే కష్టం. మీకంటే మేల్ ఈజీలీ బికాజ్ ఇంటికి వెళ్ళి డాక్టర్ రెస్ట్ తీసుకోని చెప్పేసి పడుకుంటారు. ఫీమేల్ కాన్ డూ దాట్. కాదు, వాళ్ళకి వేరే చాయిస్ ఉండదు. ఇప్పుడు వీళ్ళందరూ మీకు కష్టం అవుతుందమ్మా, ఫ్యూచర్ ఇబ్బంది అవుతుందమ్మా అనగానే, మా ఆయన ఎట్లా ఆఫీస్కి పోవాలి, మా పిల్లలు ఎట్లా స్కూల్కి పోవాలి, దిస్ ఆర్ ఆల్ వాళ్ళ థింకింగ్ ఉంటుంది. అవును. బికాస్ ఒకసారి సడన్గా మీరు చచ్చిపోయారు, ఓ 15 రోజులు ఏడ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. బట్ వీళ్ళు ఎలా ఉంటారంటే ఇక నడవదు వీళ్ళకి అన్నట్టు ఉంటారు. సో వీఆర్ ఆస్కింగ్ యూ టు టేక్ ఫస్ట్ 15 days ఆఫ్ రెస్ట్. ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి, దాని తర్వాత వీ స్లోలీ చేంజ్ ఇట్ టు ఫిజియో, దెన్ మెడికేషన్ ఆఫ్ చేసి ఓన్లీ ఫిజియో. ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. సంక్రాంతి వచ్చింది, దీపావళి వచ్చింది, మళ్ళీ ఏదో బిజీ హాలిడేకి వెళ్ళాం, ట్రిప్కి వెళ్ళాం, హాలిడేస్ వచ్చాయి, అగైన్ పెరుగుతుంది, అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్, అగైన్ యూ హ్యావ్ టు యూజ్ మెడికేషన్స్, అగైన్ యూ స్టార్ట్ ఫిజియో. సో దిస్ షుడ్ బికమ్ మీరు ఎనీవన్ హూ హ్యాస్ ఎవర్ అచీవ్డ్ హైట్స్, యూ సీ ఎనీ ఫీల్డ్, మూవీ లేకపోతే క్రికెటర్, లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్, లేకపోతే డాక్టర్, ఎనీవన్ హూ కాన్సన్ట్రేట్ ఆన్ హెల్త్, దే విల్ అచీవ్ ఎనీథింగ్. దీన్ని పక్కన పెట్టి అచీవ్ చేయడానికి పోతే మొత్తం పోతుంది. అది అందరికీ చెప్తాను. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్పైన్ హెల్త్, దెన్ ఎవ్రీథింగ్ విల్ కమ్స్ విత్ యూ. ఓకే. ఇప్పుడు ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ సర్జరీస్ అనేవి ఎంత మందిలో ఉంటుంది? ఒక 10-20%, బికాస్ దే డోంట్ లిజన్. మోర్ దాన్ అంటే దిస్ ఇస్ ఎ పేషెంట్ ఫ్యాక్టర్, దిస్ ఇస్ ఎ సర్జన్ ఫ్యాక్టర్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కనిపించలేదు, హిడెన్ ఉంది, అక్కడ ఫ్రాగ్మెంట్ ఉండిపోయింది, దట్ మే బి ద రీజన్ ఫర్ పెయిన్. బట్ దే ఆర్ హార్డ్లీ 1-2%. 80-90% ఆర్ బికాస్ ఆఫ్ పేషెంట్ ఫ్యాక్టర్. దే డోంట్ లిజన్. ఈరోజు దే పీపుల్ కమ్, సర్జరీ అయిపోయాక నాకు రోజుకి ₹1,00,000 ప్రాఫిట్ ఉంటుంది సార్, మీరు రెస్ట్ తీసుకోమంటే ఎట్లా అవుతుంది? ఇట్స్ అ కామనెస్ట్ థింగ్ ఐ లిజన్. సో ప్రాఫిట్ ఉంది, మళ్ళీ ఇంకో ఈ లెవెల్లో కాకపోతే ఇంకో లెవెల్లో వస్తుంది. నాకైతే యాక్చువల్లీ ఒక డ్రైవర్, మీకేం సార్ బాగా చెప్తారు,
డ్రైవింగ్ చేయొద్దని, మరి నా ఫుడ్ ఎట్లా? అంటే డ్రైవింగ్ చేస్తేనే బతుకుతున్నారా? వేరే పని చేస్తే అంటే మనకి అదొచ్చు, దట్ ఈస్ అవర్ లైవ్లీహుడ్, వీ కెనాట్ చేంజ్. సో వాళ్ళు అందులోనే ఉండిపోతారు. సో వి ఆల్వేస్ టెల్ దెమ్ ఇంకో వే ఉంది, కిరాణా షాప్ పెట్టుకుంటావా, లేదా ఇప్పుడు యూట్యూబ్ ఉన్న టైంలో ఏదైనా చేయొచ్చు. సో ఇది వేరే చూస్తావా, యువర్ స్పైన్ ఈజ్ నాట్ ఆస్కింగ్ యూ టు టేక్ రెస్ట్. యూ కెనాట్ 10 years 15 years స్పీడ్ బ్రేకర్ మీద వెళ్తూ వెళ్తూ వెల్డింగ్ చేస్తూ హైట్స్లో పెయింటింగ్ వేస్తూ, దీస్ ఆర్ ఆల్ స్పైన్ ఇస్ అరిగిపోతుంది, డీజనరేషన్ అయిపోతుంది. ఓకే. సో సర్జరీ తర్వాత ప్రాబ్లం వస్తుందంటే మోస్ట్ కామన్ రీజన్ అంటే పై లెవెల్లో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఎనీ టైమ్ వెన్ దిస్ జాయింట్ ఈస్ ఎఫెక్టెడ్, అదర్ ట్రైంగ్ టు టేక్ ఓవర్ టు హెల్ప్ యూ. అప్పుడు దాన్ని అర్థం చేసుకుని లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోతే అది కూడా పాడవుతుంది, మీద పాడైపోతుంది. ఉన్న జాయింట్ కూడా పాడవుతుంది, దానికి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ కూడా పాడవుతుంది. సో ఖచ్చితంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో చేయాలి, లేకపోతే మళ్ళీ మళ్ళీ సర్జరీస్కి దారి తీస్తూ ఉంటుంది. ఓకే. ఎంతవరకు సర్జరీ సేఫ్ అంటారు దీంట్లో? 98% ఆర్ సేఫ్. ఓకే. అసలు దానికన్నా సేఫ్ సర్జరీ లేదు. అది సర్జరీ అంటే నేను ఇంకోటి విన్నాను, కంప్లీట్ కొలాప్స్ అవుతారు ఒక్కొక్కసారి. సర్జరీ ఫెయిల్ అయితే మనకి బాడీలోని పార్ట్స్ పని చేయకుండా పోతాయి. Yeah. ఇప్పుడు మీరు అన్నారు బల్జ్ అయితే నరాలు ఏదైతే వెళ్తూ అవుతుంది. ఉంటాయో ఆ ప్రెస్ అవటం వల్ల పెయిన్స్ వస్తూ ఉంటాయని. ఆ ఎవరైతే ఇది ఒకసారి సర్జరీ ఫెయిల్ అయిన తర్వాత ఆ సర్జరీస్తో వాళ్ళకి ఆ పార్ట్స్ కూడా పని చేయకుండా పోయే ఛాన్సెస్ ఉంటాయంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్లీ ఉంటాయి. సి ఇట్ ఈస్ లైక్ ఛాన్స్ ఓన్లీ. సో యువర్ డ్రైవింగ్ వెహికల్, యాక్సిడెంట్ కాదా? అవుతుంది ఖచ్చితంగా. అలా అని చెప్పి వెహికల్ డ్రైవ్ చేయట్లేదా? సేఫ్ గా డ్రైవ్ చేయాలి. సో దట్స్ ద సేమ్ వే వెన్ ఎవర్ యువర్ బేసిక్ థింగ్స్ హ్యాస్ లైఫ్ రిస్క్. రోజు గ్యాస్ దగ్గర పని చేస్తున్నారు, వెళ్ళిపోవాలి కదా. అమ్మో నేను పట్టుకోనంటే కుదురుతుందా? ఎంతమంది వర్షం పడ్డప్పుడు స్విచ్ చేస్తే చచ్చిపోయారు కరెంట్ షాక్ వచ్చి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ అ రిస్క్ ఇన్ యువర్ డైలీ యాక్టివిటీస్. అలా స్పైన్ సర్జరీ చేస్తున్నాం ఏం కాదు అని చెప్పడానికి లేదు. ఎవరైనా చెప్పినా నమ్మవద్దు, నేను చూసుకుంటా ఏం పర్లేదన్నా నమ్మవద్దు. దిస్ ఆర్ ఆల్వేస్ ఇన్హెరెంట్ రిస్క్ ఇన్ ఎనీ యాక్టివిటీ. ఈ ఇన్హెరెంట్ రిస్క్ కన్నా ఎక్కువ కాదు. సి వదిలేస్తే ఆ స్పైన్ మీద ఆ నరాన్ని ప్రెస్ అయిపోయి కాలు వీక్ అయిపోయి అప్పుడు వచ్చేసారి వీక్ అయిపోయింది ఏదో ఒకటి చేయండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100% ఉండాల్సింది 50% అయింది. ఆ టైంలో మేము చేసే సర్జరీ ఈ 50% కాపాడుకోవడానికి. ఆ 50% వస్తే అదృష్టం. రివర్సిబుల్లా ఇర్రివర్సిబుల్లా వి డోంట్ నో. మోస్ట్ కామన్ సర్జరీ ఎవరు వద్దని చెప్పిన వాళ్ళు ఏమో చేద్దామంటారు, తొందర తగ్గిద్దాం సార్ పెయిన్ అసలు ఎవరికి అవసరం అన్నా అనుకో సార్ మా ఫ్రెండ్కి అయింది ఇప్పుడు నాన్న కూడా నేను కూడా అయిపోతాను, నాకు మందులు రాసి నేను వెళ్ళిపోతాను. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఫస్ట్ చూసి ఆ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయా, పెయిన్ ఉందా, అన్బేరబుల్ పెయిన్ ఉందా, వీక్నెస్ ఉందా, యూరినరీ అర్జెన్సీ, బౌల్ అర్జెన్సీ ఉందా. ఇవి లేకపోతే మ్యాక్సిమం లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మెడికేషన్స్తో తగ్గిపోతుంది. ఓకే. సర్జరీ ఈజ్ సేఫ్. సర్జరీలో కూడా ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి, ఓపెన్, మైక్రోస్కోపిక్, ఎండోస్కోపిక్. ఇప్పుడు ఏమైపోయిందంటే నౌ దట్ ఫ్యాషన్. మనకు ఒక వర్డ్ నేర్చుకుంటే ఆ వర్డ్ పట్టేసుకొని ఎప్పుడు ఎండోస్కోపిక్ చేస్తాము అంటే డిస్క్ జారింది, ఈ సెంట్రల్ డిస్క్ మొత్తం డిస్క్ ఇక్కడ కొద్దిగా సైడ్కి జారింది. సో ఐ కెన్ గో విత్ స్కోప్ టేక్ దిస్ అవే. అది తీసేయటం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదా? మొత్తం తీయంగా ఏదైతే బల్జ్ అయిన నరానికి ప్రెస్ అవుతుందో దాన్నే తీస్తాం. ఈవెన్ స్టడీస్ హ్యాస్ షోన్ మొత్తం తీసినా కూడా అంటే మళ్ళీ కొన్నిసార్లు సేమ్ లెవెల్లో ఎట్లా వస్తుంది ఆల్రెడీ తీస్తాం కదా అని అడుగుతారు. ఎందుకంటే 80% తీస్తాం, 10-20% దట్ ఫంక్షన్ హ్యాస్ టు బి ప్రిజర్వ్డ్. కొన్ని ఇప్పుడు నౌ కమ్ ఏంటంటే మధ్యలో ఒక ఇంప్లాంట్ కూడా పెడతాం అవసరం ఉంటే. వి ఫీల్ ఓకే వీల్ స్ట్రెన్నెస్ ఎక్సర్సైజ్ చేస్తారు కష్టం అవుతుంది అవన్నప్పుడు దాని మధ్యలో ఇంప్లాంట్ కూడా పెడతాం టు మెయింటైన్ దట్ హైట్. లేదా కొలాప్స్ అయిపోతుంది. ఒక బోన్ ఇప్పుడు డిస్క్ ఉన్నదే దానికి సపరేట్ ఉండాలి, మూవ్మెంట్ అవ్వాలి అని. ఇప్పుడు అది కొలాప్స్ అయిపోతే సో యు ఆర్ లాస్ట్, ఫంక్షన్ ఈజ్ లాస్ట్. దట్ ఈస్ ద రీజన్ మధ్యలో కూడా పెడతాం. సో సపోజ్ సర్జరీ ఎందుకు చేస్తున్నాము, అక్కడ 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నాట్ జస్ట్ డిస్క్ ఉంటుంది, లోపల లిగమెంట్ అని ఉంటుంది, ఆ లిగమెంట్ ఉంటుంది, లోపల జాయింట్ ఉంటుంది. సో దీస్ ఆల్సో గ్రో. వెన్ అవర్ మజిల్ గ్రోస్ దిస్ ఈస్ వై ఓకే. ఇఫ్ మజిల్ గ్రోస్ ఇన్వర్డ్ సో ఉన్న కెనాల్ని ఇంకా కాంప్రమైజ్ చేస్తుంది. సో ఆ ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో డిపెండ్స్ అపాన్ ది పీపుల్ కమ్ నౌ వాకింగ్ ఇన్ టు మై క్యాబిన్ సేయింగ్ సార్ ఎండోస్కోపిక్ చేయండి. ఎండోస్కోపిక్ మీకు చేస్తే మీకే ప్రాబ్లం.
నాకు రాదని కాదు. సో ఐఎమ్ వెరీ గుడ్ న్యూరో ఎండోస్కోపిస్ట్ వేర్ ఐ డూ ఎండోస్కోపిక్ సర్జరీ చేస్తాము. కానీ కమ్ విత్ ద ప్రీఫిక్స్డ్ ఐడియా బికాస్ దే గో త్రూ సో మెనీ థింగ్స్. ప్రీఫిక్స్డ్ ఐడియా వస్తారు. సో వెన్ డాక్టర్ సేస్ ఎండోస్కోపీలో చేయొచ్చు, దిట్స్ హ్యాపీ, దే ఆల్వేస్ డూ. కానీ ఓపెన్ చేయాలి అన్నప్పుడు, స్క్రూ రాడ్ వేయాలి అన్నప్పుడు అవి కూడా ఎండోస్కోపిక్లో చేస్తాం. బట్ పర్టికులర్ ఇండికేషన్ ఉంది. జస్ట్ బికాజ్ నాకు చేయొచ్చు అని ప్రతి పేషెంట్కి చేయకూడదు. ఇదే పేషెంట్స్ అలానే ఉన్నారు, డాక్టర్లు అలానే ఉన్నారు. సో దట్ ఈస్ ద రీజన్, ఫెయిల్యూర్ రీజన్, అప్రోప్రియేట్ అప్రోచ్, అప్రోప్రియేట్ పేషెంట్, ఇవన్నీ అప్రోప్రియేట్ అయినా పేషెంట్ తర్వాత పోస్ట్ ఆప్ జాగ్రత్త తీసుకుపోవడం. ఏం చేస్తారు, దే పీపుల్ సమ్ టైమ్స్ గో విత్ ద డాక్టర్, నాకు ఎండోస్కోపీయే కావాలి, అక్కడ ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు, కొద్దిగానే తీసుకొచ్చేస్తారు. ఆ 3 months బాగుంటుంది, 4th month అగైన్ మళ్ళీ వస్తుంది. సో బికాస్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ కదా, నువ్వు యూ కమ్ విత్ ఎ మైండ్, నాకు ఎండోస్కోపీ కావాలి, చిన్న స్కార్ కావాలి, పెద్ద ప్రాబ్లం రావద్దు, 2 రోజులు నడవాలి. బట్ అవన్నీ అవుతాయి. బట్ వెన్ యూ దానికి మీరు ఫిట్ అవుతారా లేదా, పేషెంట్ ఫిట్ అవుతారా లేదా, నాకు అది కరెక్టా కాదా అనేది డాక్టర్ డయాగ్నోసిస్ బట్టి తెలుస్తుంది. ఓకే. వన్స్ సర్జరీ అయింది, అంతా బానే ఉంది. ఫ్యూచర్‌లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా? ఇప్పుడు ఫ్యూచర్లో లైఫ్ స్టైల్స్‌లో చేంజెస్ చేసుకుని ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా? అంటే ఇఫ్ దే డూ దట్ కరెక్ట్లీ 80-90% రాదు. ఓకే. 10-20% బికాస్ దే ఆర్ ఆల్రెడీ అంటే ససెప్టబుల్ ఇట్. మనం పడ్డాము, ఫ్రాక్చర్ అయింది రైట్ సైడ్, మరి పడితే లెఫ్ట్ సైడ్ కూడా అవ్వచ్చు కదా. సో అవును. ఇంకో లెవెల్లో కూడా అవుతుంది. మనం ఇక్కడంతా జాగ్రత్తలు తీసుకుని బ్యాక్ స్ట్రెంథనింగ్ కానీ, నెక్ స్ట్రెంథనింగ్ కానీ, ఎక్సర్సైజ్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఇట్ అప్. సో పీపుల్ ఆర్ డూయింగ్ సర్జరీస్ అండ్ గెటింగ్ బ్యాక్ టు అండ్ ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ స్పోర్ట్స్. హుహు. దే హై స్ట్రెన్నర్స్ వర్క్ చేస్తున్నారు ఆఫ్టర్ సర్జరీస్ ఆల్సో. బట్ ఇట్స్ ఓన్లీ హౌ డూ యూ మేనేజ్, అంటే బెటర్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర ఉన్నారా లేదా, కరెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, కరెక్ట్ మోతాదులో చేస్తున్నారా లేదా, టైంకి ఫాలో అప్ అవుతున్నారా లేదా, వెన్ ఎవర్ యూ ఫీల్, దట్ ఈస్ ఆల్ మోర్ ఇంపార్టెంట్. ఒకసారి అయిపోయింది, ఇక లైఫ్ అయిపోయింది అంటే కాదు. ఓకే. అండ్ వై ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్ బికాస్ సర్జరీ ఎంతసేపు అయినా అందరూ చెప్తారు, దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ డూ దిస్ అగైన్ యూ విల్ గో అరౌండ్ డాక్టర్స్. ఓకే. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.